ఇప్పుడు క్యారెక్టర్ సినిమాస్ అవి మాట్లాడుకున్నాం కదమ్మా. మీరు ఒక సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశారు కదా ఈ మధ్య కాలంలో. అవునండి. అది అంటే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, ఉండాలని అనుకున్నారా ఏంటి? అసలు ఏం చెప్తారు మీరు ఆ ఛానల్లో? అంటే యాక్చువల్‌గా నాకు ఛానల్ పెట్టాలి, లేపోతే అంటే ఇలాంటి పబ్లిసిటీ ఇచ్చుకోవాలనేది నాకు తెలీదు. ఈ కరోనా టైంలో చాలా మంది ఏం చేశారంటే, వేరే వర్క్ ఏం లేకుండా మరి ఎలా వచ్చిందో ఆలోచన తెలీదు. అందరికీ యూట్యూబ్ పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అలా అందరూ యూట్యూబ్ పెట్టుకుంటూ వచ్చారు. సో, నాకనిపించింది, ఇంట్లో పిల్లలన్నారు, "అమ్మ అందరూ యూట్యూబ్ చేస్తున్నారు కదా! నువ్వు కూడా చేయొచ్చంటే," "ఏన్నా ఏం చేస్తాం మనం ఎక్కువ" అంటే, "ఏదైనా సరే యూట్యూబ్ అన్న తర్వాత ఏదన్నా చెయ్యొచ్చు. అంటే మనం జనాలకి మనం ఏంటి అవును, ఒరిజినల్‌గా అవును. అనేది జనాలకి తెలియాలి కదా! మామూలుగా సినిమాలో చూసి ఓహో! గయ్యాళి క్యారెక్టర్ అయితే వీళ్ళు గయ్యాళేమో, వీళ్ళు మనం మోసం చేసి వీళ్ళు మోసగాళ్ళేమో అన్న ఇది కాకుండా మన పర్సనల్ లైఫ్ మనది ఎలా ఉంటుందో చూపించాలి కదా! అని చెప్పి మా పిల్లలని పాపం వాళ్ళే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. సో, నాతో వీడియోస్ చేయిస్తుంటారు. మా చిన్నమ్మాయి, పెద్దమ్మాయి ఇద్దరు వాళ్ళు నాకు కోఆపరేట్ చేసి ఛానల్ ఎడిటింగ్ పేరు ఏం పెట్టారండి? పద్మాస్ వ్లాగ్ లైఫ్ అండి. ఆహా. అది పద్మా జయంతి అనగానే వచ్చేస్తుంది. అనమాట. ప్లస్ అందరూ నేను చూసాను వంటలు, అన్ని పులిహోర కలపడం, మామిడికాయ పచ్చడి ఇట్లాంటివి పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే మన సినిమా వాళ్ళంటే మనకి ఇంట్లో 10 మంది వంట వాళ్ళు ఉంటారు. సో ఆ, మనం అసలు ఏవి ఏం పనులు చేయలేం మనకి కదా. రావు అని అంటారు కదా. సో మేము కూడా వంటలు బాగా అవును. చేయగలుగుతాం. ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ ఇది చేసుకుంటాం. ఖాళీగా ఉన్నప్పుడు మేము ఇవి కూడా కూడా వంట బాగా చేస్తా చేయగలము అని అని అలా ఇది చేసుకోవడానికి మనం ఇంట్లో ఎలా ఉంటాం, మామూలుగా అవును. సింపుల్ గా అయితే ఎలా ఉంటాం, షూటింగ్ వస్తే ఎలా ఉంటాం అనే దానికి ఇది అలా అవి చూపిస్తారు. చూపిస్తూ ఉంటాను అదే. అనమాట.